మార్చి స్టార్ట్ అయ్యి మార్చి 4 మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే టీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,000 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2,299 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు. మళ్ళీ సర్క్యులేట్ చేస్తాం. ఎస్జిటి 2,280 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2,299 2299, టీజీటీ 1,264 1264, పీజీటీ 215 215, ప్రిన్సిపల్స్ 42 42 కలిపి టోటల్ 6,100. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటిది. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. మా ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటికీ 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయాన్ని వారు చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం ద్వారా ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. విద్య అంటే మామూలుగా ఏదో బడుల్లో డే టు డే చెప్పిన యాక్ట్ కాకుండా ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్గా ఉండాలంటే వారికి అవకాశమైన విద్య, ఏ విద్య అయితే ఏ చెప్తే, ఏ సిలబస్ చెప్తే, ఏ పాఠాలు చెప్తే వాళ్ళు సస్టైన్ అవుతారో దాన్ని ఇక్కడి నుంచే ముందు ఫౌండేషన్ స్థాయి నుంచే, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి వచ్చి రావాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్న విషయాన్ని కూడా చెప్తున్నాను. దాని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు డే టు డే ప్రతి నెలకి 2 సార్లు రివ్యూ చేస్తూ మా అధికారుల్ని, మమ్మల్ని అందరినీ కూడా ఎవరు ఏ సలహా చెప్పినా, సూచన చెప్పినా అన్నీ చూసుకుంటూ ప్రపంచ పరిస్థితుల్ని, దేశ పరిస్థితులను ఆలోచన చేస్తూ దానికి తగ్గట్లు మరి ఇవాళ మా ప్రభుత్వం తాలూకా మరి కార్యక్రమం చేస్తున్నాం. అవసరమైన దిగంగా కరికులంని మార్పులు చేర్పులు చేస్తున్న విషయం కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న 45,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో
అన్నిట్లోనూ కూడా మనం మొన్న కాక ఒక వారం రోజుల కింద మనం చూసాం. ఐబీతో ఎంఓయూ చేసుకున్నాం మనందరం కూడా. ఎందుకంటే ఏదైతే ఇందాక చెప్పిన ప్రపంచ స్థాయిలో వచ్చి స్టూడెంట్స్ సస్టైన్ అయ్యి వారికి ఎన్ని అవకాశాలు రావాలనుకుంటే వారికి కావాల్సిన సర్టిఫికేషన్లు కానీ వారికి కావాల్సిన విద్య కానీ కింద నుంచి స్థాయి నుంచి రావాలని వాళ్ళు చేసుకుంటూ 1వ తరగతి నుంచే మా తాలూకు ఎస్సీఆర్టీలు ఉన్నాయి. దాన్ని ఇంకా పని చేస్తూ కంబైన్డ్గా కొలాబరేషన్తో ఎస్సీఆర్టీ అండ్ ఐబీ కొలాబరేషన్తో 1వ తరగతి నుంచే 12th క్లాస్ వరకు ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రమోట్ అయిన తర్వాత 12th క్లాస్లో జాయింట్ సర్టిఫికేషన్తో చేసిన విధానం దేశంలోనే మొట్టమొదట భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ప్రపంచంలో ఏదో 1-2 దేశాలు చేస్తే చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్న పరిస్థితులు మనకు తెలుసు. అలాగే సిబిఎస్ని కూడా ప్రతి సంవత్సరం వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం. 1000 హై స్కూల్స్ని సిబిఎస్ సిలబస్లోకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో మార్పు చేసి తగ్గ మౌలిక వసతులు కల్పించి ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియంని మొదట పెట్టాం. దాంతో ఆ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి అవగాహన తర్ఫీదు బాగా లెర్నింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ రావాలనే ఉద్దేశంతోనే టోఫిల్ నుంచి 3rd క్లాస్ నుంచే మరి ప్రైమరీ ఇవి అని పెట్టి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలామంది చాలా విమర్శలు చేశారు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అన్నారు. తర్వాత వాళ్ళే సర్దుకొని వాళ్ళ ఆలోచన మారుకొని మేము దానికి వ్యతిరేకం కాదని మళ్ళీ చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ ఎవరిని నేను దాన్ని పాయింట్అవుట్ చేసి విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సమయాన్ని తీసుకొని దాని నుంచి వచ్చిన ఫలితాన్ని ప్రతిఫలాన్ని అన్ని చూసుకుని వెయిట్ చేసి మాట్లాడాలి. అలా కాకుండా మాట్లాడినప్పటికీ కూడా ఏదేమైనా మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ఆ విద్యార్థికి ఓ నాణ్యమైన విద్య ఇవ్వాలని, సరళంగా ఆ విద్యార్థి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తట్టుకునే విధంగా ఉండాలని, దానికి తగ్గట్టు ప్రక్రియ జరగాలని ఇవాళ అది చేసుకొస్తున్నాం. అందులో భాగంగానే 8th క్లాస్ నుంచి మనం ట్యాబ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఇచ్చాం, ఈ ఇయర్ ఇచ్చాం. ఇక ఇది ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు క్లాస్ రూమ్లో ఏవైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం, దాని ప్రకారం అది కాక 1 to 5th క్లాస్ వరకు ఒక్కొక్క స్కూల్కి ఇక్కడ వచ్చి ప్రతి క్లాస్ రూమ్కి పెట్టాం. సుమారు 60,000 ఐఎఫ్టీ పెట్టాం. 60,000 ఇప్పుడు వచ్చి అలాగే స్మార్ట్ టీవీస్ని వచ్చి స్కూల్ ఒకటి పెడుతున్నాం. నెంబర్ ఎంత అండి? 30,000 కదా, 30 ఉండవు. స్కూల్ ఒకటి 1 to 5th క్లాస్ 35, 32, 33,000 వరకు ఇవి కూడా పెడుతున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇది కంప్యూటరేషన్ అవుతుంది, అందులో డిజిటల్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, అందులో ఆన్లైన్ కోర్సెస్ పెరుగుతున్నాయి. అందరూ మన పిల్లలు కూడా అందరిలాగా చూసుకోవాలి, అందరిలాగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దాని తగ్గ ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి చేయాలనే ఆలోచన దృక్పథంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాన్ని ఆలోచన చేసి మరి రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఆ దిశగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, మా అధికారులందరూ కూడా ఆలోచన చేసి 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంతకుముందు ఇప్పుడు 1st నుంచి 5th స్టాండర్డ్ వరకు ఒకే టీచర్ వచ్చి ఒకే క్లాస్ చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండాలని. ఇంగ్లీషు, సైన్సు, సోషల్, అలాగే మ్యాథ్స్ అలా సబ్జెక్ట్ టీచర్ ఉండాలని పెట్టి ఆ దిశగా మేము ఆలోచన చేసి చేసాం. ఆ దిశగా కూడా దాంతోపాటు టైం టు టైం, డే టు డే దీనికి తగ్గట్టు టీచర్లకు వచ్చి అందులో శిక్షణ ఇస్తూ
వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వాళ్ళకి డిజైన్ చేసి త్రూఅవుట్ ఇయర్ వాళ్ళకి చేస్తున్న రాష్ట్రం వచ్చి ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టాము, ఏదో ట్యాబ్స్ ఇచ్చేసాము, లేదా యాప్లు పెట్టాము, లేదా ట్యాబ్స్ నుంచి బైజూస్ని కంటెంట్ని ఉచితంగా ఇచ్చాము, వాళ్ళే చూసుకుంటారని కాకుండా మానిటరింగ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు ఏ విధంగా దాన్ని మిస్యూజ్ చేయకుండా దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఇచ్చిన కంటెంట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదని వాళ్ళు మానిటరింగ్ చేస్తూ అటు టీచర్ని ఇటు స్టూడెంట్స్ని సెంట్రల్లో మా సిస్టాన్ని డెవలప్ చేసి ఆ కార్యక్రమం కూడా మా అధికారులు చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంతటిని కూడా ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ డిఎస్సిని కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది. డిఎస్సి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రభుత్వం తాలూకా పాలసీ ఏంటంటే ఏదైతే క్లాసెస్ నాకు ఏ టీచర్ ఎంతమంది అయితే మనకి అవసరం ఉందో టీచర్ని అందరూ కూడా 100% ఉండాలని, ఏ ఒక్క క్లాస్ రూమ్లోనూ కూడా ఏ ఒక్క టీచర్ లేడు అనే పరిస్థితి ఉండకూడదని. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు ఏం సెలవులు పెట్టినా, దీర్ఘకాలికమైన సెలవు పెట్టినా లేదా తాత్కాలిక సెలవు పెట్టినా మళ్ళీ మండలంలో కూడా పోలింగ్లో కూడా టీచర్స్ని పెట్టాం. ఒకవేళ ఆ టీచర్ ఏదైనా దీర్ఘకాలంకి వెళ్ళినా లేదు షార్ట్ టర్మ్లో 4 రోజులు 5 రోజులు సెలవు పెట్టినా లేదు ఈవెన్ 1 day 2 days సెలవు లీవ్ పెట్టినా సరే వెంటనే మండలంలో ఉన్న టీచర్లు పూల్లో ఉన్న టీచర్ వెళ్ళి ఆ క్లాస్ తీసుకుని క్లాస్ చెప్పే విధానాన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. టైం టు టైం, డే టు డే యాక్టివిటీ. ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా తీసుకుని వచ్చి చేస్తున్నాం. సబ్జెక్టుతో పాటు ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ 6,100 పోస్టులు కానీ రేపు ఏప్రిల్కి మనం ఏదైతే టైం సెట్ 7-4 కల్లా అనౌన్స్ చేసి మీరందరికీ కూడా జూలై క్లాసెస్ స్టార్ట్ అయిన జూన్ కల్లా మీరందరికీ రిక్రూట్మెంట్ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చి 0 వేకెన్సీస్ ఆ రోజుకు ఉండడానికి వీల్లేదనే సిస్టాన్ని తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రిటైర్మెంట్ వస్తే అన్ని రిటైర్మెంట్స్ని కూడా ఎప్పటికప్పుడే దీన్ని పూరించుకుంటూ వెళ్ళాలనేది ప్రభుత్వం తాలూకు విధానపరమైన ఆలోచన. చాలామంది పాపం రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా మా డిఎస్సి కావాలని అడుగుతున్నారు అన్న అభిప్రాయం అంతా కూడా నేను ఆలోచన దాన్ని నేను డినై చేయట్లేకున్నాను. కానీ ఈ మధ్యకాలంలో మనం 2 సంవత్సరాలు మరి ఏజ్ ఇది రిటైర్మెంట్ ఏజ్ని మనం ఎన్హాన్స్ చేయడం వల్ల కొంతవరకు అది కూడా దీనికి అవన్నీ కూడా ఇప్పుడు రిటైర్మెంట్స్ అన్నీ కూడా పోతున్నాయి. ఇంక వచ్చిన దానికల్లా ఇవి రేపు ఏప్రిల్ వరకు ఉన్న ఖాళీల్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెంబర్ని ప్రకటిస్తాం. నెంబర్ని ఏదైతే ఇప్పుడు చెప్పిన సంఖ్య ఇది ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 31st వరకు వచ్చిన ఏవైతే వేకెన్సీ వచ్చో ఆ వేకెన్సీలు కూడా దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ కూడా ఈ ప్రకటించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది ఎవరు ఖాళీలు లేవు. అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు ఉన్నాయి. ప్రతి అన్ని జిల్లాల్లో కూడా ఏ లిస్ట్ వచ్చి మీకు అనౌన్స్ చేస్తాం. దీని ప్రకారం అది ఏదైతే ఒక వాక్యం చెప్తాను. తర్వాత భీమరెడ్డి గారు వచ్చి ప్రేమ్ ప్రకాష్ ఈ డేట్స్, టైమింగ్, షెడ్యూల్ అంతా అనౌన్స్ చేస్తారు. ఏజ్ లిమిట్ ఏదైతే మనం 2018లో డిఎస్సి జరిగినప్పుడు ఏ పారామీటర్స్ అయితే తీసుకున్నారో ఏజ్ లిమిట్ కానీ మిగతా సిస్టాన్ని కానీ అది సేమ్ సిస్టాన్ని ఫాలో అవుతున్నాం. అన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జాము, దాంతోపాటు ఏజ్ లిమిటు అన్నీ 44 పెంచారు. మాకు తెలిసి ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఇబ్బందులు ఉండవు. మనమేమి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కదా పోస్టింగ్ ఇస్తున్నాం.
అంతే కదా మరి ఏప్రిల్ 7వ తారీఖు నుంచి జూన్ నెలలో నుంచి వాళ్ళకి 0 వేకెన్సీ చూపెడుతున్నామంటే అర్థం ఏంటి? మరి మేలో కదా ఇస్తాం, కొనాలే కదా. ఆగకూడదనే కోరుకుంటున్నాం. ఏమో మరీ దుష్టశక్తులు వచ్చి ఇది ఆపాలి, ఇది అన్యాయం చేయాలి అని చెప్పని ఎవరు మీరే ఆలోచించుకోండి. చేస్తే మేము చేయాలి. అందుకు ముందు షెడ్యూల్ చెప్తారు. ఇంకేదైనా మీ డౌట్లు ఏమైనా అవి టెక్నికల్గా ఎకడమిక్ దీంట్లో కానీ ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మా కమిషనర్ కూడా ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత మళ్ళీ మాట్లాడతాం. చెప్పండి సార్. there are 2 schedules సార్. 2 schedules ఉన్నాయి సార్. నేను డిఎస్సి గురించి నేనే చెప్తాను సార్. కమిషనర్ గారు టెట్ గురించి చెప్తారు సార్. డిఎస్సి సార్ మీరు చెప్పిన ప్రకారం ద ప్రాసెస్ విల్ బిగిన్ ఆన్ 12th మండే నుంచి ప్రాసెస్ నోటిఫికేషన్ 12th ఫిబ్రవరి మండే నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. ద ఫస్ట్ క్రిటికల్ డేట్ సార్ దీంట్లో ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ పేయింగ్ ద ఫీజ్ సార్. లాస్ట్ డేట్ ఆఫ్ పేయింగ్ ద ఫీజ్ అంటే 21st వరకు ఉంది. 21st ఫిబ్రవరి అది వెడ్నెస్డే వరకు లాస్ట్ డే ఆఫ్ పేయింగ్ ఫీజ్. అండ్ 22nd ఫిబ్రవరి వరకు విచ్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ సబ్మిటింగ్ ఆఫ్ అప్లికేషన్. సో దీస్ ఆర్ 2 క్రిటికల్ డేట్స్. 21st ఫిబ్రవరి వెడ్నెస్డే అండ్ 22nd ఫిబ్రవరి థర్స్డే. ఈ 2 ఆర్ ఇంపార్టెంట్ డేట్. ఆ డేట్ వరకు అప్లికేషన్ ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ దీని తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఆ మైల్ స్టోన్ 5th మార్చ్ నుంచి మనం డౌన్లోడ్ చేయవచ్చు. 5th మార్చ్ ట్యూస్డే వస్తుంది. ఆ ట్యూస్డే నుంచి మనం 5th మార్చ్ నుంచి ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. మినిస్టర్ సార్ చెప్పిన ప్రకారం 2018 డిఎస్సిలో ఏ ప్రాసెస్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ పెట్టారు సేమ్ ప్రాసెస్ కూడా ఈ డిఎస్సి 2024లో పెట్టడం జరుగుతుంది. అంటే దీనికి అర్థం అంటే 185 సెంటర్స్లో ఎక్కడ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో 2 షిఫ్ట్లో 15th మార్చ్ అంటే ఫ్రైడే వస్తుంది. 15th మార్చ్ ఫ్రైడే నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఈ అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 185 సెంటర్స్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి 2 సెషన్స్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 15 days 15th మార్చ్ నుంచి 30th మార్చ్ వరకు, దట్ ఈస్ అ సాటర్డే, అప్పుడు వరకు ఈ ఎగ్జామ్ నడుస్తుంది. 2 సెషన్స్ మనకి లాస్ట్ 2018 లాగా ఇప్పుడు కూడా దిస్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఈజ్ 2.5 hours విచ్ ఈజ్ 150 minutes. 150 minutesలో 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 160 క్వశ్చన్స్ ఫండమెంటల్గా 3 భాగాల్లో ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, టీచింగ్ మెథడాలజీ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఈ 3 మీద లాస్ట్ టైం ఎట్లా 2018 డిఎస్సికి ఏ సిలబస్ ఉంది, ఏ డిఎస్సిలో ఏ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ సేమ్గా రిప్లికేషన్ కూడా 2024లో జరుగుతుంది. ఈ అన్ని ఇష్యూస్ మీద వన్ స్టాప్ వెబ్సైట్ ఈస్ csc.ap.gov.in. ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ కానీ, సిలబస్ కానీ, హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ అన్నీ దీనికి వీ హ్యావ్ జస్ట్ కెప్ట్ వన్ వెబ్సైట్ ఓన్లీ. క్యాండిడేట్స్ కన్వీనియన్స్ చూసుకొని csc.ap.gov.in. అప్పుడు కంప్లీట్ అవుతుంది 30th. అండ్ సార్ చెప్పిన ప్రకారం ద లాస్ట్ ఈస్ ద రిజల్ట్ డిక్లరేషన్. రిజల్ట్ డిక్లరేషన్ ఈస్ 7th April విచ్ ఇస్ అ సండే. So 12th February, which is Monday nunchi start aina process, it will go, exam is 15th to 30th March and the result declaration will be the 7th April. Qualification eligibility for appearing in the exam, sir cheppina prakaram 44 year for the general candidates, for BC SC ST candidates 49 years, and the year is counted from 1st July 24 anta varaku count cheskoni. And for physically handicapped students it is up to 54 years. So ee process petti same syllabus tho DSC exam conduct cheyadam jarutundi. I wish all the students all the best, all the candidates all the best. Exciting time, sir cheppina prakaram exciting time to be part of School Education Department of Andhra Pradesh. ఎందుకంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా మనం ఈసారి వచ్చిన వాళ్ళకి 4
2018 కాకుండా ఈసారి ఇచ్చిన ట్రైనింగ్ లో 4 అడిషనల్ ఏరియాలో ట్రైనింగ్ ఇస్తాము, సర్టిఫికేట్ కూడా ఇస్తాం ట్రైనింగ్ టైంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత. ఒకటి అంటే ఐబీ ఇన్స్పైర్డ్ టీచింగ్ మీద. ఐబీ ఇన్స్పైర్డ్ టీచింగ్ లో సర్టిఫికేట్ ఉంటే దీనికి వచ్చిన లాభం అంటే మనం ఐబీ ప్లాట్ఫామ్ కి మనం భాగం అవుతాము. తద్వారా మనం దేశం కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల టీచర్తో ఐబీ టీచర్స్తో ఇంటరాక్ట్ చేయవచ్చు. అమెరికన్ టీచర్ ఉండొచ్చు, జాపనీస్ టీచర్ ఉండొచ్చు, కొరియన్ టీచర్ ఉండొచ్చు. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పర్టికులర్గా మనం సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్లో కానీ ఇలాగ సబ్జెక్ట్స్లో ఇవన్నీ ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఐబీ ఇన్స్పైర్డ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తాం. సెకండ్, మనం ఇంజనీరింగ్ కాలేజ్కి ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకి టెక్నాలజీ లెడ్ టీచింగ్ కూడా దీని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాము. థర్డ్ అంటే టోయిఫెల్ లాగా అసెస్మెంట్ ఎట్లా చేయాలి, టోయిఫెల్ లాగా ట్రైనింగ్ ఎట్లా అవ్వాలి, దీని మీద కూడా వాళ్ళకి ఇస్తాము. ఫోర్త్ అంటే మేక్ దెమ్ ద బెస్ట్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో టీచింగ్ ఇవ్వడానికి అలాగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ద సెలెక్షన్ బట్ ఆ తర్వాత ట్రైనింగ్ కూడా విల్ మేక్ దీస్ టీచర్స్ 6,100 టీచర్స్ హు ఆర్ కమింగ్ పర్హాప్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ not only in the country, maybe in the world. So I wish personally from my side all the best to all the candidates who will be appearing. So with this, sir, I'll request Commissioner School Education to tell about just its notification and just application starting. Yes, sir, this process. థ్యాంక్ యూ సార్. మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో టీచర్స్గా అపాయింట్మెంట్ రావాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అవడం అనేది ఒక ప్రీ కండిషన్గా ఉంటుంది. 2011 నుంచి దేశం మొత్తం కూడా ఈ సిస్టమ్ ఉంది. సో దీనికి అనుగుణంగానే మనకు గత 10 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క డిఎస్సికి కూడా టెట్ అనేది ఒక ప్రీ రిక్వెసిట్గా, అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే డిఎస్సి ద్వారా టీచర్గా ఉద్యోగం వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2022లో రాష్ట్ర ప్రభుత్వం టెట్ కండక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ డిఎస్సి వస్తుంది కాబట్టి చాలామంది క్యాండిడేట్స్ అంటే 2022లో టెట్ కండక్ట్ చేసినప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు కానీ, లేకపోతే తక్కువ మార్కుతో క్వాలిఫై అయిన వాళ్ళు కానీ, తర్వాత ఈ 1.5 yearsలో కొత్తగా క్వాలిఫికేషన్ సంపాదించుకున్న వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు కూడా డిఎస్సి కంటే ముందు టెట్ కూడా పెడితే బాగుంటుందని. సో ఆ ఒక రిక్వెస్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్రీ చేస్తూ ఈ డిఎస్సి కంటే ముందు మేము టెట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 8వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచే ఈ టెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కానీ, అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయడం కానీ మొదలవుతుంది. అది ఇందాక సెక్రటరీ గారు డిఎస్సి గురించి చెప్పినట్టుగా టెట్ షెడ్యూల్ వచ్చేసి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 17 వరకు, 8th to 17th February పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ది ఆన్లైన్ పేమెంట్ గేట్వే చేయొచ్చు. 8 నుంచి 18 వరకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. సిమిలర్లీ హాల్ టికెట్ 23 February నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 27 February నుంచి 9 March వరకు 12 రోజుతో పాటు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగానే పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి అంటాము. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మన రాష్ట్రంలో ఉన్న సెంటర్స్తో పాటు మన పక్క రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ ఒరిస్సా స్టేట్లో బెరంపూర్ ఈ కేంద్రాల్లో కూడా సెంటర్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది మన రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్లు అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. సిమిలర్లీ కొన్ని జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ కేంద్రాలు వాళ్ళకి దగ్గరే అవుతాయి, అంటే వాళ్ళకి జోగ్రఫికల్గా దగ్గరే ఉంటుంది. కాబట్టి గతంలో చేసినట్టుగానే మనం చేయడం జరుగుతుంది. ఇవి ఈ ఎగ్జామినేషన్ 27 నుంచి 9 వరకు ఉంటుంది. సిమిలర్లీ ఈ ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 14th March, అంటే మార్చి 14వ తేదీ విడుదల చేయడం జరుగుతుంది. ఇది టెట్కి సంబంధించిన షెడ్యూల్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మన 8th రిలీజ్ చేస్తాము. సో దీనికి సంబంధించిన 2-3 పాయింట్లు కూడా నేను యాడ్ చేస్తాను. ఒకటి, ఈ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్షన్ అనేది పూర్తిగా క్యాండిడేట్ స్వేచ్ఛ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద మనకు వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ సెంటర్లు అవైలబుల్ ఉన్నాయి, అక్కడ ఎన్ని స్లాట్స్ వేకెంట్ ఉన్నాయన్న సమాచారం ఆన్లైన్లో కనపడతాయి. దాని ఆధారంగా వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు నియరెస్ట్ ప్లేసెస్. ఇన్ కేస్ ఎవరైనా ఆప్ట్ చెయ్యని పక్షంలో మాత్రమే
డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆటోమేటిక్గా సిస్టమ్ ద్వారానే నియరెస్ట్ పాసిబుల్ సెంటర్ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు టైంలోనే మీకు కోరుకున్న సెంటర్ మీ నివాసానికి దగ్గరగా ఉన్న సెంటర్లు మీరు చేసుకోండి. సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ డిఎస్సి ఆల్సో. డిఎస్సికి కూడా సేమ్ సిస్టమ్. ఎగ్జామ్ సెంటర్ అలోకేషన్ అనేది డిపార్ట్మెంట్ బలవంతంగా చేసేది కాదు. క్యాండిడేట్సే ఆప్ట్ చేసుకుంటే మీకు ఆ ఆప్ట్ చేసిన సెంటర్లో 99.9% మీకు వచ్చేస్తాయి. సో అది ఒకటి చేస్తున్నాం. అలాగే ఒక పాయింట్ యాడ్ చేస్తాం. లాస్ట్ టైం టెట్ జరిగినప్పుడు కొంతమంది మన రాష్ట్రానికి సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఆప్ట్ చేయలేదో వాళ్ళకి పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్ కానీ బెంగళూరు వచ్చింది. కానీ ఈసారి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఎవరైతే స్వచ్ఛందంగా బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేస్తుంది. ఆప్ట్ చేయని వాళ్ళకి సిస్టమ్ అలౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉన్న ఒక సెంటర్ కేటాయిస్తాను. రాష్ట్రం బయట ఉన్న సెంటర్ రాకుండా చూస్తాం మేము. రాష్ట్రంలోనే ఉన్న ఏదో ఒక సెంటర్ అంటే ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సమ ఇన్ఫర్మేషన్. సిమిలర్లీ 8th నుంచి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. పొద్దున 10:30 నుంచి 5 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్ కూడా పనిచేస్తుంది. అన్ని సమాచారాలు అప్పటికప్పుడు వెబ్సైట్లోనే మేము పొందుపరచడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎవరికైనా డైరెక్ట్గా ఈ అప్లికేషన్ ఫిల్ చేసే విషయంలో కానీ లేకపోతే ఫీజు పే చేసే విషయంలో కానీ ఏదైనా సాంకేతికమైన ఇబ్బందులు కానీ ఏమైనా డౌట్ సందేహాలు వస్తే కూడా ఆ హెల్ప్ డెస్క్లో ఫోన్ చేసి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షల్లో మన పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. ఏది మాల్ ప్రాక్టీస్ కానీ తర్వాత వారు పేపర్ లీకేజ్ కానీ చేసి వాళ్ళ మీద ఇంప్లిమెంట్ ప్లస్ పెనాల్టీ చేస్తారు. అలాంటి రూల్ ఏమైనా రాష్ట్రానికి వర్తింపజేస్తారు. మొట్టమొదటి బిల్లు తర్వాత మన ఎగ్జామ్ జరుగుతుంది. బిల్లు ఇప్పుడు చేశారు కానీ రాష్ట్రంలో ఇది మనం ఇప్పటికీ అమలు జరుపుతున్నాం. మీకు తెలుసు గత సంవత్సరం కాకుండా ముందు సంవత్సరం ఐ థింక్ 21-22 ఎగ్జామ్స్ 10th క్లాస్ జరుగుతున్నప్పుడు మాల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని ఇలాంటి ఎవరైతే చూస్ చేసిన వాళ్ళని లేకపోతే ప్రోత్సహించిన వాళ్ళని సుమారు 40 మంది మీద యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళ మీద మా సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తాం. బయట వాళ్ళని అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తాం. వీళ్ళు కూడా అరెస్ట్ చేయించాం. చట్టానికి అనుగుణంగానే చేస్తాం. మన రాష్ట్రంలో ఇప్పటికే చట్టం ఉంది. ఈ ఎగ్జామ్స్ సంబంధించి మాల్ ప్రాక్టీస్ అవుట్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా శిక్షించే చట్టం మన రాష్ట్రంలో ఉంది ఇప్పటికే. ఇప్పుడు కేంద్రం వచ్చేసింది. అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు జరగాలని ఖచ్చితంగా జరగాలని కానీ మన రాష్ట్రం ఇప్పటికే చేసింది. నేను ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,000 ఇప్పటివరకు రాష్ట్రంలో ఇది కదా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 14,219 మందిని రిక్రూట్ చేశాం. అది 18లో పరీక్షలు రాసి డిఎస్సి అయిన వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ, నేను 19లో పెట్టిన వాళ్ళకి కానీ, లేదు ఎంటీఎస్ 2008 ఎంటీఎస్ టీచర్లు కానీ, లేదు 98 ఎంటీఎస్ టీచర్లు కానీ అందరినీ కలిపి 14,219 మందిని ఇప్పుడు రిక్రూట్ చేశాం. ఈ బాగా అన్నీ చూసుకొని ఇప్పుడు ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో వేకెన్సీ అన్నింటినీ కూడా ఫుల్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు 0 వేకెన్సీ అని. రేపు దీన్ని అయిన తర్వాత ఇంకెక్కడ కూడా ఉండవు. ఇక్కడ నుంచి ఎవరైతే ఇంకా రిటైర్మెంట్స్ వస్తుంటాయో వచ్చిన దాన్ని కూడా ప్రతి సంవత్సరం మనం క్యాల్కులేట్ చేసి ఇక ఫ్యూచర్లో వచ్చి ఎప్పటికప్పుడే ఏది ఆయిదే దాన్ని రిక్రూట్ చేయాలనేది ప్రభుత్వ విధానంగా తీసుకుంటున్నాం. ఇదండి
మీరు నేను 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 చెప్పినప్పటికి ఇంక అవ్వలేదు. మీరు 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 నేను 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 మా నేను నేను 14,000 చెప్పాలి, అప్పుడు చెప్పింది 12,000 చెప్పాను. మీరు మీ రికార్డ్ చూసుకోండి, మీరు రికార్డ్ చూసుకోండి. మీ రికార్డ్ చూడకుండా చెప్తే నేను చెప్తాను. ఓ పని చేద్దాం, ఇప్పుడు మీరు నేను ఇక్కడ డిబేట్ కాదు. నేను చెప్పింది ప్రభుత్వం అధికారం ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది నేను ఒకటే. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒకటే. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా, ఆ రోజు చెప్పింది వచ్చి అప్పటికి 12,000 ఏమని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ 2,000 వచ్చి దఫాలుగా మరి నియమించడం జరిగింది. ఇప్పుడు ఆ మొత్తం టోటల్ కలిసి 14,219 మందిని రిక్రూట్ చేశాము. ఇప్పుడు ఖాళీలు ఉన్నవి 6,000 కొంది ఉన్నాయి. ఈ 6,000 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఏదైతే ఏప్రిల్ నెలలో 7వ తారీఖు కల్లా వీళ్ళకి రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. క్లాసెస్ బిగిన్ అవుతున్న జూన్ నెల కల్లా వీళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాము. ఇక్కడ నుంచి ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు వస్తే అన్ని ఖాళీలని సంవత్సరాలుగా ఎప్పటికప్పటికే పూర్తి చేయడానికి, ఎందుకంటే ఖాళీలు ఏమి ఉండకూడదు స్కూల్స్. ఎందుకంటే ఉద్యోగుల గురించి కాదు, ఉద్యోగుల పక్కనే పిల్లల గురించి మనం ఇవన్నీ కూడా దేని గురించి ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము? విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. విద్యార్థుల తన వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. వాళ్ళకి ఖాళీ అనేది ఉండకూడదు కాబట్టి వాళ్ళకి ఆ నేపథ్యంలోనే ఇన్ ఫ్యూచర్లో చేస్తాం. ఏది కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకుంటాము. దానికి పారామీటర్స్ ఉన్నాయి, పూర్వం ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నిటిని పెట్టుకుంటాం. ఇంకా పకడబందీగా చేస్తాం, ఎక్కడ కూడా జరగకట్ట. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటివి గత 3-4 సంవత్సరాలు ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఐడెంటిఫై అయ్యి చెప్పండి. టెట్ చేసాము, టెట్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్కడైనా ఏ ఎగ్జామ్స్లోనైనా సరే ఇవి జరిగాయి, ప్రభుత్వం ఆల్సప్తం వహించింది, చూసి చూడడానికి వదిలింది, లేకపోతే ఎంకరేజ్ చేసింది గత ప్రభుత్వాల్లాగా ఈ మాల్ ప్రాక్టీస్ అని ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఎక్కడ లేవు కదా. మాకు కావాల్సింది పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ పెరగడం కాదు, ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యడం కాదు. ఎగ్జామ్ అనేది పరీక్ష, దాని పేరే పరీక్ష. పరీక్ష అనేది అది స్ట్రిక్ట్గా న్యాయబద్ధంగా అందరూ ఈక్వల్ వాళ్ళకి వినిపించేటట్లు ఉండాలి. అంతే ఏదండి ఫార్మాట్ వాట్సాప్లో ఫార్మాట్ అదేంటంటే ఇవి అవి మంత్లీ జరిగే నో ఇగో మీరు పబ్లిక్ ఎగ్జామ్ని ఈ ఎగ్జామ్ని మీరు బట్టి ఏదో సామెత చెప్పినట్టుగా వచ్చి ఆ గాడికిను ఈ నాడికి కడతానంటే అలాగా. నీ ఈనాడు పేపర్ నాకు తెలుసు, కానీ నువ్వు ఏం చేస్తావంటే కొద్దిగా శాంటిటీగా ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి ఒక శాంటిటీ ఉండాలా, దానికి వచ్చి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలా. నేను చెప్తుంది పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. పబ్లిక్ ఎగ్జామ్ గురించి చెప్తే నువ్వు చెప్తుంటే దానికేమి అది కాదు కదా. ప్రమోషన్స్ అయిపోయి ఇంకా 1998 సంబంధించి 4,534 మందిని రిక్రూట్ చేస్తాం ఇప్పటికి. మరి ఏం చెప్తాను, మరి ఆఖరికి ఏమైపోయిందంటే మాకు ఈనాడు విలేకరులను ఆంధ్రజ్యోతి విలేకరులతో మేము చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా చెప్తాం. నేను చెప్తుంది, నేను మాట్లాడిన మాట ఇది ప్రభుత్వం, ఇది అథారిటీ. నేను వేగ్గా మాట్లాడను, వేగ్గా చెప్పను. మరి ఉంటే మరి చెప్పండి. ఇది మరి మీరు వచ్చి పదండి, ఆర్టీ యాక్ట్ ప్రకారం మీరు అప్పుడు పెట్టండి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎన్ని ఉద్యోగులు చెప్తే వస్తారు, అది పట్టుకొని చెప్పండి నాకు. లేకపోతే ఏంటిది మరి చెప్తానంటే మరి కాదు ఎంతమంది చేస్తారో చెప్తాను. ఎందుకు మీరు పెట్టు మేము ఇప్పిస్తాను, నేను పెట్టి మేము ఇస్తాము. ఎవరు మాకేదో రాదు. 4,534 మంది 1998 వాళ్ళని తీసుకున్నాము, జాయిన్ అయ్యారు.
ఆ? ఇది మొత్తం 14,219 చెప్పాను కదా. కాదు సార్, ఈ 4,036 మంది మొత్తానికి టోటల్గా లేదు. అవును. 30 మంది నాన్ జాయినింగ్ ఉంది. జాయిన్ అయిన వేరు, ఇంకా మళ్ళీ దీంట్లో 98ని రిక్రూట్ చేసుకునే సమస్య లేదు మళ్ళీ ఇంకా నాన్ జాయినింగ్ కేసులో తీసుకోవాలి. రెగ్యులర్ చేసుకుంటారు. నాన్ జాయినింగ్ ద్వారా తీసుకోవాలి సార్ ఆ ప్లేస్. దయచేసి మీరు క్యాండిడేట్ అయితే మీరు లోన్ మాట్లాడడం వీల్లేదు, మీరు మాట్లాడడం వీల్లేదు. నో, ఐఎమ్ సారీ, ఇది నాన్ జాయినింగ్ అయినా ఏదైనా పిలిచినప్పుడు టైం బౌండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇందాక మా ప్రిన్సిపల్ గారు మా వీరు చెప్పారు ఏమని, 12వ తేదీ నుంచి పిలుస్తాము, 21వ తారీఖు లోపల పేమెంట్ ఆఫ్ ఫీజు కట్టాలన్నారు. 23 వచ్చి నేను కడతానంటే ఒప్పుకుంటామా చెప్పండి? 23 నుంచి కడతానంటే ఒప్పుకున్నా చెప్పండి, ఇస్తారా టైము? అలాగే ఆ టైం పెట్టినప్పుడు టైం బౌండ్లో వచ్చి వాళ్ళు బాధ్యత వ్యక్తులు అయితే వచ్చి జాయిన్ అవ్వాలా? వాళ్ళు మేము జాయిన్ అవ్వమని చెప్పని పోనీ ఏదో కారణం జ్వరం వచ్చిందో డబ్బులు 1 day 2 day అంటే ఎలాగవుతుంది? కాబట్టి సారీ, అదే మరి ఇంకా లేదు, ఇంక ఈ సగం ముగిసిపోయినట్లే అది. ఏదండి నెంబర్ రిటైర్మెంట్ పోస్ట్ అది నేను ఇప్పుడు ప్రకటించింది ఈ సంవత్సరం ఏప్రిల్ 31వ తారీఖు వరకు అవుతున్న రిటైర్మెంట్తో కలిపి ఇవన్నీ. ఇక ఇవి 31 తర్వాత ఏప్రిల్ తర్వాత జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయినప్పటికీ వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చి క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. 0 వేకెన్సీ వస్తుంది ఆ రోజుకి. ఇంకొకటి ఆలోచన కూడా చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే టీచర్స్కి స్టూడెంట్స్కి ఇబ్బంది రాకూడదని. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మనము జూన్లో పెడతాము, మళ్ళీ జూలైకి అవుతుంది. అందుకే ఒక ఆలోచన చేస్తాం, ఒకవేళ మధ్యలో ఏ టీచర్ అయినా రిటైర్మెంట్ అయితే ఆ ఏదో మళ్ళీ ఆ జూన్ వరకు ఆ క్లాసెస్ మే వరకు జరుగుతాయి కదా, అంత ఏప్రిల్ వరకు జరుగుతాయి, అంతవరకు కంటిన్యూ చేయాలని ఆలోచన కూడా ఉంది. సపోజ్ డిసెంబర్లో రిటైర్మెంట్ అవుతారు, మన గ్యాప్ రాకుండా ఉండడానికి ఏప్రిల్ వరకు కంటిన్యూ చేయడం, అకాడమిక్ ఎండింగ్ వరకు. అది కూడా ఆలోచన చేస్తున్నాం. మా ఆఫీసర్ అందరూ కూడా అది కూడా ఎగ్జామ్ చేసి మరి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న ఆలోచన కూడా మాకు ఉంది. అదే మరి అదే కదా చెప్తాం. చనిపోయి ఉంటే దానికి మనం ఏం చేయలేం కదా. చనిపోయి ఉంటే దానికి ఏదో గెస్ట్ ఫ్యాకల్టీయో లేకపోతే అవుట్ సోర్సింగో లేకపోతే తీసుకుంటాము. తర్వాత రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదో వెయిటేజ్ మాకు ఇస్తాం, లేకపోతే వాళ్ళకి సెకండ్ ఇస్తాము. అవును అవును ఇప్పుడు ఇష్యూ ఏం కావాలి నీ ఉద్దేశం? నోట ఇప్పుడు ఈసారి అయితే నీ ఉద్దేశంలో రాష్ట్రంలో సెంట్రల్ మానేయమంటావా, లేకపోతే ఏ జిల్లాకి ఆ జిల్లా పెట్టి జిల్లాలో ఉన్నంత వరకు అన్ని రోజులు టెస్టులు పెట్టమంటావా? ఇప్పుడు సపోజ్ మీదే జిల్లా కాగా నేటి ఏ జిల్లా? నువ్వు రాష్ట్రం గురించి మారుతున్నావా, జిల్లా గురించి మారుతున్నావా, అవుట్ ఆఫ్ ది స్టేట్ అయితే నువ్వేంటావు? అవుట్ ఆఫ్ ది స్టేట్ పెట్టద్దండి, తీసేయండి, రాష్ట్రంలోనే పెట్టండి, కాకపోతే 3 రోజులు పెంచమని అడుగుతావా? చెప్తే పరిశీలిస్తావు, అంతే కదా. ఏదో స్పెసిఫిక్ గా ఉండాలా క్వశ్చన్ అనేది, ఇప్పుడు కూడా చాలా క్లారిటీగా అథెంటికేట్గా ఉండాలి, అంతేగాని నీ వేగ్గా ఉండకూడదు. తప్పులేదు అడగడం, ఏ క్వశ్చన్ అడగచ్చు అడగండి. లేదు హైదరాబాద్ వద్దో ఎగ్జాము సార్, బెంగళూరు వద్దో ఎగ్జాము,
లేకపోతే చెన్నై వద్ద ఎగ్జాము దూర ప్రాంతం అవుతుంది, అక్కడ మన పిల్లలు అక్కడ రాసుకున్నా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ రాయమనండి అని అంటే దాన్ని కూడా పరిశీలిస్తాం, తప్పలేదు కదా. కాకపోతే ఇంకో అది కాదండి, కాకపోతే ఇంకో 3 రోజులు పెరుగుతాయి అంతే కదా. 3 సెంటర్లు తీస్తే ఇంకో 3 రోజులు పెరుగుతాయి ఎగ్జామ్స్ అంతే కదా, ఎంతకంటే ఏం లేదు కదా. మేమెందుకు టైంని షార్ట్ టైంలో జరగాలని ఉద్దేశంతో తప్ప సెంటర్స్ అవైలబిలిటీ అన్నీ తీసుకుంటున్నాం. 105 సెంటర్స్ పెడుతున్నాం. ఇంకా 105 సెంటర్ కాదు, బయట స్టేట్లో ఒక 105 ఎన్ని ఉంటాయి, 20 ఉంటాయా స్టేట్లో 22 సెంటర్ అవుట్ సైడ్ ఉన్నాయి. కాకపోతే 22 తీసామనుకోండి, ఇక్కడ 2 రోజులు పెరుగుతుంది లేదా 1 రోజు పెరుగుతుంది. పెంచడానికి లేదు, నీకు అర్థం అవ్వట్లేదమ్మా. సెంటర్స్ లేవు, అవైలబిలిటీ ఉంటే ఎందుకు తీసుకోము. మాకు ఇక్కడ సెంటర్లు ఉంటే వేయడానికి మన చేతులు లేదు కదా. ముందు ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఎగ్జామ్కి వెళ్తాను మీ అందరూ, ఫస్ట్ ఛాన్స్ మీది. మీరందరూ కోరుకోగా, ఒకవేళ కోరుకోకపోతే మన అలసత్వంతోనో లేకపోతే నెగ్లిజెన్స్ లేకపోతే వర్క్లో దేంట్లో పడిపోయి చూసుకోలేకపోతే అప్పుడు ఆఖరిలో మిగిలిపోయిన సెంటర్కి వెళ్తారు. అంతేగాని మనం కోరిన, అందుకే దానికి కూడా ఇప్పుడు చెప్పారు కదా, ఎవరైతే మిగిలిపోతున్నారో ఈ స్టేట్లోనే అకామిడేట్ చేసి అవుట్ ఆఫ్ స్టేట్ లేకుండా చేస్తామని చెప్పి ఇందాక మా కమిషనర్ చెప్పారు కదా. ఆయన క్యాచ్ చేయలేదు వాళ్ళు ఇందాక చెప్పారు. అంటే ఇప్పుడు స్టేట్ లో కొంచెం వినండి, స్టేట్ లో ఉన్న సిబిటి చేయగలిగిన అన్ని సెంటర్లు మేము ఆల్రెడీ ఇన్వెంటరీ చేసుకుని ఒక్కొక్క సెషన్ లో 20 నుంచి 30 వేల మంది క్యాండిడేట్ రాసేటట్టుగా, అంటే ఒక రోజు యావరేజ్ గా 55 నుంచి 60 వేల మంది రాయొచ్చు. 12 రోజు 12 × 60 ఇంచుమించు 7 లక్షల మంది క్యాండిడేట్లకు రాయడానికి, అంటే స్టేట్ లోనే ఉన్న సెంటర్లు సరిపోతాయి మా అంచనాలు. బట్ అవుట్ సైడ్ స్టేట్ సెంటర్ కూడా మేము ఎందుకు ఇస్తున్నాము, చాలా మంది క్యాండిడేట్ మాకు అవుట్ సైడ్ సెంటర్ కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 2 ఆప్షన్ ఉంది, ఆప్షన్ మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు 7 లక్షలు అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాయే అవకాశం ఉంది? ఇప్పుడు కంపేర్ చేయండి, టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఇస్ ఓన్లీ టెట్. ఇప్పుడు మేము 7 లక్షల మంది రాస్తారని అంచనా వేసుకుని ప్రిపరేషన్ చేస్తున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ 7 లక్షల మంది అప్లికేషన్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి స్టేట్ లో సెంటర్లు, అందుకే డేట్ ఉంది, సెషన్ ఉంది, మీరు కోరుకోండి. అంటే మీ దగ్గరే ఉన్న సెంటర్లో మీకు 27 నుంచి 9 వరకు 12 రోజులో 2 సెషన్ చొప్పున, అంటే 24 సెషన్లు మీ పక్కన సెంటర్లో వస్తాయి. మీకు 24 చాయిస్ ఉంది. ఆ 24 సెషన్లు ఏదో ఒక సెషన్ నువ్వు కోరుకోండి, అప్లై చేసుకోండి. అది కూడా జరగకపోతే కదా మీరు చెప్పిన సమస్య. అంత ప్రాబ్లం వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఎందుకంటే మా ప్రిపరేషన్ అలాగే పకడ్బందీగా ఉంది. ఓకే, అనుకుంటున్నాం. సో ఇంకేంటి మంది చెప్పు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్ని తర్వాత మాట్లాడుకున్నాం. ఇక్కడ డిఎస్సి గురించి ఉంది, ట్రాన్స్ఫర్స్ అన్ని బాగోదు. అదేం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, అప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కదా, ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. సార్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందండి, ఈ ఆలోచన ఉన్నదని అడుగుతున్నారు, దీన్ని మేము పరిశీలిస్తే బాగుంటుంది, ఆలోచన చేయండి అని చెప్తాను. మరి తర్వాత వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏదైతే మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఎస్సి పరీక్షలకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూడా దీనికి ఇచ్చిన టైం బౌండ్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సమాయత్తం అవ్వాలని మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఏంటి ఏడో చెప్తా, 6 జాబితాలకి
మీకు ముందు కానీ చెప్తే 7వ జాబితా కూడా ముందు చెప్తాం. చెప్పలే కదా 6 జాబితాలు, అందుకే మళ్ళీ 7వ జాబితా కూడా అంతే. షెడ్యూల్ చూపించమంటున్నారు ఏది